కథ ఒక అడవిలో జరిగింది. మనిషి అడుగుపడని లోతైన అడవిలో. అక్కడ ప్రతి చెట్టు వెనక ఒక రహస్యముంది. ప్రతి నీడ వెనక ఒక ప్రాణముంది. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. అడవి సింహం రుద్ర. దానికి ఎదురు నిలిచేది ఎవ్వరూ లేరు. కాని ఒకరోజు అడవిలోకి వచ్చింది ఒక విషపూరితమైన పాము, నాగకాలి. ఇద్దరి మధ్య మొదలైంది శత్రుత్వం, ప్రాణం తీసే యుద్ధం. అడవిరాజు రుద్ర. సింహం రుద్ర తన గర్జనతో మొత్తం అడవిని కదిలిస్తుంటుంది. అడవిలో ఉన్న జింక, పులి, కోతులు అందరూ దాని ఒక్క చూపుకే వణికిపోతారు. అది జంతువులను చంపదు, కాని దాని ప్రాంతంలోకి ఎవ్వరూ రాకూడదు అన్న రూల్ పెట్టింది. అంతటి రాజ్యం ఒకరోజు కదిలిపోయింది. పాత వృక్షాల దగ్గర నుండి పాముల గూళ్ళు బయటకు వస్తున్నాయి. ఒక చిన్న జింకని విషపూరితమైన పాము కరిచి చంపేసింది. సింహం రుద్ర కోపంతో గర్జించింది, ఇది నా రాజ్యంలో ఎవరు చేశారు? వెంటనే కర్రలు, ఆకులు కదిలాయి. బయటకు వచ్చింది నాగకాలి. ఆమె కళ్లల్లో విషం, కంఠంలో శాపం. నాగకాలి ప్రవేశం. నాగకాలి సాధారణ పాము కాదు. ఇది ఒకప్పుడు నాగలోకానికి చెందిన రక్షక పాము. ఒక మానవుడు తన గూడు పాడు చేసినందుకు ఆమె శాపగ్రస్తురాలయ్యింది. అడవిలో శాశ్వతంగా బ్రతకాల్సి వచ్చింది. ఆమె అంటుంది, ఈ అడవి ఇప్పుడు నా గూడు. నువ్వు రాజు కాదు రుద్ర. నేను వచ్చానంటే ఇది నాగరాజ్యం. సింహం ఒక అడుగు ముందుకు వేసింది. ఇక్కడ ఒక్క రాజు ఉంటాడు, అది నేనే. వెంటనే ఆకాశం చీకటిగా మారింది. మెరుపులు పడ్డాయి. నాగకాలి తన పూజ్యమైన శక్తులతో విషమేఘాలను పుట్టించింది. జంతువులు భయపడి పారిపోయాయి. కాని రుద్ర మాత్రం తన స్థానం వదలలేదు. అది మొదటిసారి గర్జించింది. అడవి గాలి కదిలిపోయింది. రాత్రి సమయంలో చంద్రుడు లేత వెలుతురిస్తున్నాడు. సింహం వేటకు బయలుదేరింది, కాని నేలమీద జారిపోయింది. చూసేసరికి దాని కాళ్ల చుట్టూ చుట్టుకుంది పాము నాగకాలి. సింహం గర్జించింది, కాని నాగకాలి బిగించింది. ఇద్దరూ నేలపై తిప్పుకుంటూ పోరాటం మొదలుపెట్టారు. పాము విషం సింహం దేహంలోకి వెళ్ళింది, కాని అది ఆగలేదు. దాని పంజాలతో పామును బిగించి చివరికి పామును నేలమీద కొట్టేసింది. పాము చివరిసారి హిస్ చేస్తూ నేలలో కలిసిపోయింది. సింహం గర్జనతో మొత్తం అడవి మార్మోగింది. సింహం నేలపై పడిపోయింది. దాని కళ్లల్లో చీకటి ఉంది. విషం దాన్ని బలహీనపరిచింది. కాని అది చావలేదు. అది మళ్లీ లేచింది, గర్జించింది, తన రాజ్యం వైపు నడిచింది. అడవిలో శాంతి తిరిగి వచ్చింది. పాముల గూళ్ళు మళ్లీ దాగిపోయాయి. సింహం రుద్ర తిరిగి రాజయ్యింది. కాని ప్రతి రాత్రి ఆ గూడు దగ్గర పాము శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అడవి రహస్యాలు ఎప్పటికీ ముగియవు.